బైబిల్ చెబుతుంది ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము. అట్టి అభిప్రాయము ఒకవేళ నీకు కలిగినను నీవు దానిని విడిచిపెట్టుము. విడిచిపెట్టు. నీవు డబ్బు వెనకాల పడితే డబ్బు సంపాదించవచ్చు, కానీ అలా వచ్చిన డబ్బు నీకు మనశ్శాంతిని నెమ్మది లేకుండా చేస్తుంది. నీ వెనకాల వస్తుంది డబ్బు. మనీ ఈజ్ గుడ్ సర్వెంట్ అండ్ బ్యాడ్ మాస్టర్. డబ్బు అనేది చాలా నమ్మకమైన చక్కని పనివాడు, చెడ్డ యజమానుడు. డబ్బు తప్పు అని అంటలేదు, బైబిల్ కూడా చెప్పట్లేదు. కానీ డబ్బు సంపాదించిన కొరకు ఏ మార్గం పడితే ఆ మార్గం, ఎలా పడితే అలా, ఏ దారి పడితే ఆ దారి ఎన్నుకోవటం అనేది అది క్షేమకరం కాదు. నువ్వు ఎప్పటికీ శిష్యుడిగా ఉండలేవు, నువ్వు ఎప్పటికీ క్రైస్తవుడిగా మారలేవు, నువ్వు ఎప్పటికీ నిత్య జీవానికి వారసుడిగా ఉండలేవు. ఏమయ్యాడు గెహాజీ, ఏమయ్యాడు ఆకాను, ఏమయ్యాడు యోధా? యుగాంతమంద మనకు బుద్ధి కలుగుట కొరకే దేవుడు ఈ విషయాలను దుష్టాంతరాలుగా రాయించాడు. ఆత్రమాత్రంగా పరిగెత్తాడు బిలాము. మీరు ప్రయత్నిస్తున్న వినియోగదారులు ప్రస్తుతం ఏమీ స్పందించట్లేదు. ఏమయ్యాడమ్మా బిలాము? గెహాజీ ఏమయ్యాడు? ఆకాను ఏమయ్యాడు?